హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి ఆలు క్యాప్సికమ్. సో లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ బంగాళదుంపని మిడిల్లో కట్ చేసుకొని బంగాళదుంప మునిగేంత వరకు వాటర్ వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. సో ఫైనల్గా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ఆవిరంతా పోయేంత వరకు ఉంచేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఫైనల్గా ఓపెన్ చేసుకొని ఒకసారి చాక్తో చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది. ఆల్మోస్ట్ 80% మనకి కుక్ అయిపోతుంది. సో ఆ వేడి వాటర్ ఉంచేసి దాంట్లో కొంచెం చల్లని నీళ్ళు వేసుకొని పీల్ అవుట్ చేసుకోవాలి. ఈలోపు ఒక కడాయి పెట్టేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను. సో కొంచెం అది 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇక్కడ నేను 5 to 6 వరకు వేసుకున్నాను. సో అంటే నేను నెక్స్ట్ కారం వేసేటప్పుడు చాలా తక్కువ వేస్తాను. సో అందుకని ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. మీరు స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. సో నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ వేసానండి. ఇక్కడ క్యాప్సికమ్ నేను 1/2 కిలో తీసుకున్నాను. సో క్యాప్సికమ్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం ఫస్ట్ బంగాళదుంపలో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోండి. ఒకవేళ సరిపోతే చివరిలో మనం చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. సో నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తొక్కు తీసి పక్కన పెట్టిన బంగాళదుంప అనేది యాడ్ చేసుకోవాలి. సో అది కూడా మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంటాం కదా. సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మన టేస్ట్కి సరిపడా కారం. ఆల్రెడీ కారం నేను మిర్చి ఎక్కువ వేసాను కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 స్పూన్ మాత్రమే వేసాను. సో మీరు మీ టేస్ట్కి సరిపడా కొంచెం తక్కువే వేసుకోండి. సో ఫైనల్గా మళ్ళీ మొత్తం కర్రీ మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కర్రీ కుక్ అయిన తర్వాత మనకి ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఎమ్మి ఆలు క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ అలాగే ఇదే కర్రీని మనం ముందుగా బాయిల్ చేసాం కదా. సో బాయిల్ చేయకుండా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని అలా అయినా చేయొచ్చండి. దీనికి వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు బంగాళదుంప వండిన ప్రతిసారి మ్యాక్స్ నేనైతే బాయిల్ చేస్తాను, ఆయిల్లో ఫ్రై చేయను. సో అలా కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం బాయిల్ చేసినప్పుడు మ్యాక్స్ 80% మాత్రమే కుక్ అవ్వాలి. మొత్తం మెత్తగా అయితే పిండి అయితే టేస్ట్ అంత మంచిగా ఉండదు. సో 80% 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.